హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఏంటండి వీడియో చూడగానే ఏంటివి అనుకుంటున్నారా? వీటిని మేమైతే చిట్టి చేపలు అంటామండి, చిన్న చిన్న చేపలు. మరి మీరేమంటారు? మీ ఊర్లో ఏమంటారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీటిని బాగు చేసుకుని హెడ్ అవి తీసేసి అంతా క్లీన్ చేసుకోవాలండి. క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చేసుకుంటే సరిపోదు, ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అండ్ ఈ చేపలు కూడా మనకు అస్తమానం దొరకవండి, మాకైతే ఊర్లో ఎప్పుడైనా వస్తాయి, అస్తమానం కూడా దొరకవు. సో దొరికినప్పుడు అయితే మాకు ఇష్టమని మా అమ్మగారు చేస్తారు. సో 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో, అలాగే మళ్ళీ మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలండి. అండ్ అలాగే కొంచెం సాల్ట్ అది కూడా వేసుకొని బాగా కలుపుకొని అది వాష్ చేసుకోవాలి. ఎంత వాష్ చేసుకుంటే అంత నీట్గా ఉండి టేస్ట్ అది స్మెల్ లేకుండా బాగుంటుంది కర్రీ అనేది. సో ఈ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే కన్ఫర్మ్ ట్రై చేయండి. నార్మల్ ఇప్పుడు చేపల పులుసే వండుకోకుండా ఇలా కూడా ఈ చేపలు దొరికితే మీకు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ ఇది కాల్షియం కూడా ఉంటుందండి చేపల వల్ల, ఎందుకంటే మనకి మధ్యలో ముళ్ళు అనేది ఒకటే ఉంటుంది, అది మనం తినేయచ్చు, చిన్న చిన్న చేపలు కాబట్టి. సో దానివల్ల మనకి కాల్షియం అనేది కూడా పెరుగుతుంది. సో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు కూడా తినమని చెప్తారండి, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు వీటిని. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి, ఎందుకంటే చేపల కర్రీ కాబట్టి. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. దాంట్లో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు, చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై అయితే చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంటే ఆనియన్ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకుని అయితే మనం పేస్ట్ చేసుకుని అదైతే వేసుకుంటామండి. ఆనియన్ పేస్ట్ ఓన్లీ ఆనియన్స్ ఒకటి వేసుకోకూడదు, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుని అయితే వేసుకోవాలి. అది వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ మీరు లవం మొగ్గలు కూడా మీకు ఇంట్లో పొడి అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు ఆనియన్ పేస్ట్ చేసినప్పుడే లవం మొగ్గలు కూడా వేసేసుకుని పేస్ట్ చేసేసుకోవచ్చు. మాకైతే లవం మొగ్గల పొడి ఉంది, అందుకే మేము డైరెక్ట్ కర్రీలో పొడి వేస్తాము. మీకు కనుక పొడి ఇంట్లో అవైలబుల్ లేదు అంటే ఆనియన్ పేస్ట్ చేసుకున్నప్పుడే లవం మొగ్గలు కూడా వేసేసుకోండి. అండ్ అలాగే చింతపండు పేస్ట్ కూడా తీసుకుని పెట్టుకోండి. చింతపండుని వాటర్లో వేసుకొని పేస్ట్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఆనియన్ అనేది మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి ఆనియన్ పేస్ట్, దాంట్లో కొంచెం కారం కూడా వేసేసుకోండి, తగినంత కారం. స్పైసీ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. చేపల కర్రీ కాబట్టి స్పైస్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కారం అలాగే కొంచెం లవం మొగ్గల పొడి కూడా వేసుకున్నామండి, చిన్న టేబుల్ స్పూన్ లవం మొగ్గల పొడి అయితే కూడా వేసేసుకుని ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని. మనకి పైకి ఆయిల్ తేలుతుందండి, అంటే అది ఆనియన్ది ఫ్రై అయిపోయినట్టు అనమాట. సో అప్పుడైతే మనం ఫిష్ అయితే వేసేసుకోవాలి. ఫిష్ బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి స్లోగా, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మిక్స్ చేసేస్తే చేపలు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి పేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి అండ్ ఎక్కువసార్లు మిక్స్ చేయకండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ చిన్న చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి, బెత్తులు అలా కూడా. సో వేటినైనా చేసుకోవచ్చు ఇలా సేమ్ ప్రాసెస్ కర్రీ అయితే. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోండి కొంచెం సేపు, ఒక 5 minutes అలా కుక్ చేసుకోండి. చూసారుగా కుక్ అవుతుంది, ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది, అంటే కుక్ అవుతున్నట్టు. ఇంకొకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండండి, కింద అంటుకోకుండా. కలుపుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి. ప్రాసెస్ కూడా మనకి చాలా ఈజీ అండి,
అవి చేపలు చేసుకోవటమే కష్టం. ఇప్పుడైతే మనం ఎక్కువ చేసుకోవట్లే కదండి, డైరెక్ట్ షాప్ నుంచి షాప్లోనే చేయించేసుకుని తెచ్చేసుకుంటున్నాము. ఇది వరకు అయితే మన పెద్దవాళ్ళు ఇంట్లోనే చేసుకునేవారు. మాకైతే పల్లెటూరు కాబట్టి ఇంట్లోనే మా మేడ్ అది చేస్తారండి. అది కూడా బాగా వచ్చిన వాళ్ళు చేస్తేనే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది, లేకపోతే నీసు వాసన అది వస్తుంది. సో మనకి కుక్ అయిపోయాక దాంట్లో మనం చింతపండు పేస్ట్ తీసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. చూసారా, మొత్తం కుక్ అయిపోయింది. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చిట్టి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.